అణ్వాయుధాల ప్రకటనలు ఎప్పటికప్పుడు రోజుకొకటి కొత్తగా తీసుకొచ్చుకుంటూ ఉంటుంటారు. తాజాగా రష్యన్ అఫీషియల్ వార్న్డ్ దట్ మిస్టేక్స్ బై యుఎస్ లీడర్షిప్ మే లీడ్ ద గ్లోబల్ కెటాస్ట్రోఫ్. ద కామెంట్స్ వర్ మేడ్ బై రష్యన్ సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ సెక్రటరీ మిఖైల్ పోపోవ్. Popov said the only person in the US who can issue nuclear weapons launch orders is Joe Biden. The Russian official citing Council Her characterized Biden as an elderly man with poor memory. ఇది బైడెన్ అనేటువంటి వాడు అమెరికా అధ్యక్షుడిగా ఉంటే అణుయుద్ధం ఖాయం. ఎందుకంటే అణ్వస్త్రాన్ని ప్రయోగించగలిగే అధికారం అక్కడ ఒక్కడికుంది. ఆయనే ఆ అంతర్జాతీయ అధ్యక్షుడు బైడెన్. ఇప్పుడు అతని మనస్థితే సరిగ్గా లేదని అక్కడ అటార్నీ జనరల్, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్కి లేఖ రాశారు. కాబట్టి ముందు అట్లాంటి మతిస్థిమితం సక్రమంగా లేనటువంటి వ్యక్తి చేతిలో అణ్వాయుధ ప్రయోగ శక్తి ఉండటానికి వీల్లేదంటూ రష్యా అందులో ఆజ్యం పోసింది ఆ నిప్పుల్లో.